హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ డ్రెస్ని నేను మా పాప బర్త్డేకి డిజైన్ చేశానండి. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఈ డ్రెస్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్ లుక్ అయితే చాలా క్యూట్గా ఉంది. ఈ డ్రెస్ని ఎలా కట్ చేసుకోవాలో ఫస్ట్ చూసారంటే నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అనేది ముందుగానే కట్ చేసి పెట్టానండి. ఫ్రంట్ పార్ట్కి ఇలా క్యాన్వాస్ పేపర్ని కూడా రౌండ్గా కట్ చేశాను. ఈ రెండింటిని ఇలా కలుపుకొని మనము స్టిచ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మనము మెయిన్ పీస్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక కట్ అనేది ఇవ్వాలి. ఇలా కట్ అనేది ఇచ్చామంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి, లైనింగ్కి, ఇంకా క్యాన్వాస్ పేపర్కి మూడిటికి మిడిల్లో కట్ అనేది ఇచ్చి ఈ మూడిటిని మ్యాచ్ చేస్తూ మనము స్టిచ్చింగ్ అనేది చేసుకున్నామంటే మిడిల్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఒక సైడ్కి వెళ్ళిపోకుండా. సో అందుకోసం అయితే మనం ఈ విధంగా మూడిటికి కూడా మిడిల్లో ఒక కట్ అనేది ఇస్తాము. ఇలా కట్ అనేది ఇచ్చిన తర్వాత ఈ మూడిటిని కలుపుతూ పిన్స్ అనేది ఇలా పెట్టుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి, దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మనం ముందుగా కట్ చేసుకున్న క్యాన్వాస్ పేపరు, ఈ మూడింటిని కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకొని పిన్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ మనము నెక్ దగ్గర ఒక పిన్ పెట్టాలి. ఆ తర్వాత అటు సైడు ఇటు సైడు కూడా పిన్స్ అనేది పెట్టాలి, 4 సైడ్స్. ఇలా పిన్స్ అనేది పెట్టామంటే స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది. బిగినర్స్కి మనకి క్లాత్ అనేది జరగకుండా స్టిచ్చింగ్ అనేది కొంచెం కంఫర్ట్గా చేసుకోగలుగుతాము. సో ఇలా పిన్స్ అనేది నీట్గా అరేంజ్ చేసుకోవాలి. నేను ఈ క్యాన్వాస్ పేపర్ని ఫ్రంట్ నెక్కు మాత్రమే యూజ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఏమీ ఈ క్యాన్వాస్ పేపర్ని అనేది కట్ చేయలేదండి. మీరు కావాలి అనుకుంటే ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్లు కూడా క్యాన్వాస్ పేపర్ అనేది కట్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఇలా రౌండ్ నెక్ అనేది క్యాన్వాస్ పేపర్ కట్ చేసి దానిపైన ఇలా స్టిచ్ అనేది వేస్తున్నాను. క్లాత్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఇలా ఒక సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసి ఒకే లెంత్ను మెయింటైన్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. 1/2 ఇంచ్ మార్జిన్ లేదంటే 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నెక్ చుట్టూ కూడా ఒకే లెంత్ను మెయింటైన్ చేస్తూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, ఆ క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత నెక్ అనేది రౌండ్ తిరగడం కోసం మధ్యలో నెక్ చుట్టూ కూడా కట్స్ అనేది ఇవ్వాలి. ఇలా కట్స్ ఇచ్చామంటే మనకి నెక్ అనేది నీట్గా వస్తుంది. సో టైట్గా పట్టేసినట్టు లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా కట్స్ ఇచ్చేటప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా కటింగ్ అనేది చేయాలండి. స్టిచ్కి అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ అంటే లోపల సైడ్ మాత్రమే కటింగ్ అనేది చేసుకోవాలి, బయటకు వెళ్ళకుండా. ఇలా నెక్ చుట్టూ కట్స్ అనేది ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత పిన్స్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఇలా పిన్స్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఆర్మ్ చుట్టూ కూడా లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 కలుపుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వలన మనకి క్రాస్ పీస్ అనేది మళ్ళీ కట్ చేసుకొని జాయిన్ చేసుకునే పని లేకుండా వర్క్ అనేది ఈజీగా అవుతుంది. మనం క్రాస్ పీసులు కట్ చేసుకొని వాటిని జాయిన్ చేసుకొని మళ్ళీ ఈ ఆర్మ్ దగ్గర జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనుకుంటే అలా చేయడం వలన మనకి ఒక 15 మినిట్స్ టైం అనేది వేస్ట్ అవుతుందండి. అలా వేస్ట్ కాకుండా వర్క్ అనేది క్విక్గా అవ్వాలంటే ఇలాంటి చిన్న టిప్స్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. సో మనము ఈ విధంగా ఆర్మ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆర్మ్ దగ్గర కూడా మనం నెక్ దగ్గర ఎలా అయితే కట్స్ ఇచ్చామో అలానే ఆర్మ్ దగ్గర కూడా కట్స్ అనేది ఇవ్వాలి. అలా కట్స్ అనేది ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఆర్మ్ దగ్గర కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలుపుకుంటూ 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇలా మనం చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనికి కూడా సేమ్ అంతే అండి. మనకి ఆర్మ్ అనేది నీట్గా తిరగడం కోసం కట్స్ అనేది ఇవ్వాలి. అలా కట్స్ అనేది ఇచ్చి ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది నీట్గా కట్ చేసుకున్న తర్వాత కట్స్ అనేది ఇవ్వాలండి. ఇలా కట్స్ ఇచ్చామంటే మనకి నెక్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఆర్మ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవడం 2 సైడ్లు కంప్లీట్ అయింది. దీన్ని మనం కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకొని, అంటే ఇది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కాదు కదా స్టిచ్ చేసుకుంది, లైనింగ్ ఫ్యాబ్రిక్ సైడ్ అనేది స్టిచ్ అనేది వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ లైనింగ్ని కింది సైడ్కి టర్న్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో పైకి వస్తుంది, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమో కిందికి వెళ్ళిపోతుంది. ఇలా క్లాత్ని అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి నెక్ దగ్గర.
ఇలా మనం స్క్రూ డ్రైవర్ని యూజ్ చేసి నెక్ దగ్గర క్లాత్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం లైనింగ్ సైడ్ స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో రెండు సైడ్లు కూడా నెక్ దగ్గర క్లాత్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఆర్మ్ చుట్టూ రెండు సైడ్లు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలుపుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా రెండింటిని జాయింట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మెయిన్ క్లాత్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ని కూడా ఇలానే మనము ఆర్మ్ దగ్గర స్టిచ్ చేసుకొని కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను నెక్ దగ్గర స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ మనం హుక్స్ పట్టి కాజా పట్టి కోసం 1 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, ఆ క్లాత్ని కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఇలా మనము రెండింటిని కలుపుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని అనేది ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలానే సేమ్ మనము ఒక పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకుంటున్నామో సెకండ్ పార్ట్ హుక్స్ పట్టి ఒకటి కాజా పట్టి ఒకటి ఇలా రెండు సపరేట్ ఉంటాయి కదా, రెండిటికి కూడా నెక్ని అలాగే ఆర్మ్ దగ్గర కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి 1/4 ఇంచ్ మార్జిన్ తోటి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి నెక్ అనేది కరెక్ట్గా తిరగడానికి మధ్య మధ్యలో కట్స్ అనేది ఇవ్వాలి. మనం ఫ్రంట్ సైడ్ నెక్కి ఆర్మ్ దగ్గర స్టిచ్ చేసిన తర్వాత కట్స్ ఎలా అయితే ఇచ్చామో సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా అంతే అండి. రౌండ్ అంటే నెక్ దగ్గర అలాగే ఆర్మ్ దగ్గర రెండింటి దగ్గర స్టిచ్ అనేది వేసుకొని ఇలా కట్స్ అనేది ఇచ్చి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది నీట్గా కట్ చేసుకొని కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, లేదంటే మనకి ముడతల్లాగా వస్తుంది, క్లాత్ పట్టేసినట్టు ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలంటే మనం నీట్గా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా కట్స్ ఇచ్చేసి ఇప్పుడు లైనింగ్ అనేది కింది సైడ్కి టర్న్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకొని ఇలా చుట్టూ లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, సో ఆ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలి. అలాగే చుట్టూ కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి నీట్గా. హుక్స్ పట్టి మనకి రైట్ సైడ్ వస్తుంది, కాజా పట్టి లెఫ్ట్ సైడ్ వస్తుందండి. ఈ విధంగా హుక్స్ పట్టి సైడ్కి మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, కాజా పట్టి సైడ్ ఏమో 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి. క్లాత్ ఫోల్డ్ చేసిన తర్వాత మనము ఇంకొక స్టిచ్ ఫస్ట్ ఫోల్డ్ చేసేటప్పుడు ఒక స్టిచ్ వేస్తాం కదా, దాని పక్కన ఇంకొక స్టిచ్ అనేది వేసామంటే కాజా పట్టి అనేది రెడీ అవుతుంది. ఇక్కడ మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. హుక్స్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసాము, కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసాము. ఇలా మనము హుక్స్ పట్టి కాజా పట్టి రెండింటిని ప్రిపేర్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అనేది నీట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ రెండింటిని కలుపుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనము బ్లౌజెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు అయితే ఇలా ఓపెన్ ఉంటుంది, కానీ బ్లౌజెస్ కాకుండా ఇది లాంగ్ ఫ్రాక్ కదా, సో దీనికి 2 హుక్స్ లేదంటే ఒక హుక్స్ వేసుకుంటే సరిపోతుంది. ఒక హుక్ ఒక కాజా అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనము కాజా పట్టి పైన హుక్స్ పట్టిని అనేది ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి నేను ఎలా స్టిచ్ చేస్తాను ఏంటి అనేది. ఇక్కడ మనం 2 ఇంచెస్ వరకు ఇలా పైకి స్టిచ్ అనేది వేసుకొని ఇప్పుడు కింది సైడ్కి మళ్ళీ టర్న్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ మనము 2 హుక్స్లు 2 కాజాలు వేసుకున్నామంటే సెట్ అవుతుందండి. ఇలా మనం బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1.5 ఇంచ్ అనేది క్లాత్ని కట్ చేసుకోవాలి. అంటే షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ని 1.5 ఇంచ్ కట్ చేసుకోవాలి. ఇలా ఎందుకు కట్ చేస్తున్నానంటే నేను బాటమ్ పార్ట్ క్లాత్ అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. సో అందుకోసం అయితే ఇలా 1.5 ఇంచ్ అనేది కట్ చేస్తున్నానండి షోల్డరు. ఇది బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ షోల్డర్ కూడా 1.5 టోటల్గా మనము 3 ఇంచెస్ అనేది షోల్డర్స్ రెండు కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ది 1.5, బ్యాక్ పార్ట్ది 1.5 టోటల్గా 3 ఇంచెస్ అనేది మనకి షోల్డర్స్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ప్లేస్లో మనము బాటమ్ పార్ట్ క్లాత్ అనేది జాయిన్ చేసుకుంటాము కొంచెం ఫ్రిల్ మోడల్లో. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి స్లీవ్స్ ఏం స్టిచ్ చేసుకోవట్లేదు కదా,
పార్టీ వేర్ డ్రెస్సెస్కి లుక్ కొంచెం క్యూట్గా బాగుంటుంది. అందుకే నేను ఈ మోడల్ అనేది చూస్ చేసుకున్నాను. మనము ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ షోల్డర్ అనేది కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ క్లాత్ అనేది నేను ముందుగానే కట్ చేసుకున్నానండి. ఈ బాటమ్ పార్ట్ క్లాత్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను, విడ్త్ 7 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ 4 ఇంచెస్ ఎందుకు తీసుకున్నానంటే మనము 3 ఇంచెస్ 1.5 ఇంచ్ 1.5 టోటల్గా 3 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా. మనకి ఖర్చులకి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 4 ఇంచెస్ అనేది లెంత్ తీసుకున్నాను. విడ్త్ మనము 6 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా ఎక్కువైనా తీసుకోవచ్చు. 8 ఇంచెస్ వరకు కూడా మనము విడ్త్ అనేది తీసుకోవచ్చండి. ఈ విధంగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైన్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీస్ని అనేది చుట్టూ కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. అంటే 3 సైడ్స్ మనము స్టిచ్ అనేది వేసుకొని దీన్ని రివర్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము 3 సైడ్స్ స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని అనేది కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని అనేది పెట్టి ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా. దీన్ని అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కిందికి అడ్జస్ట్ చేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ని పైకి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా నీట్గా మనకి అంటే కొంచెం ఫోల్డింగ్ లాగా ఉంటుంది కదా, దాన్ని మొత్తాన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నా పర్లేదు, లేదంటే అలా ఉంచేసినా పర్లేదండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంటే 2 షోల్డర్స్కి జాయిన్ చేసుకుంటాం కదా, అందుకని 2 పీసెస్ అనేది మనము ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ క్లాత్ని 2 సైడ్స్ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకొని ఈ షోల్డర్ని అంటే ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి షోల్డర్ క్లాత్ అనేది కొంచెం కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న ప్లేస్లో ఈ క్లాత్ని అనేది జాయిన్ చేసుకుంటాము. దానికోసం ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. మనకి షోల్డర్ లెంత్ ఇక్కడ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి షోల్డర్ లెంత్ తక్కువ ఉంది, మనం తీసుకున్న ఈ ఫ్యాబ్రిక్ లెంత్ ఎక్కువ ఉంది కదా, అందుకని ఇలా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలానే మనం ఇంకొక పీస్ని కూడా రెడీ చేసుకున్నాం కదా, దానికి కూడా అటు సైడు ఇటు సైడు 2 సైడ్స్ కూడా మనం ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇలా క్లాత్ని అనేది అంటే ఫ్రంట్ పార్ట్ ఉంది కదా షోల్డర్ పార్ట్, ఆ పార్ట్కి క్లాత్ని అనేది లోపలికి ఇలా ఇన్సర్ట్ చేసి దీంట్లో మనము ముందుగా రెడీ చేసుకున్న ఫ్రిల్స్ రెడీ చేసుకున్నాం కదా బాటమ్ పార్ట్ క్లాత్ తోటి, దాన్ని అనేది దీంట్లోకి ఇలా ఇన్సర్ట్ చేసుకొని మనం నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది ఖర్చులు కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే రెండింటిని కలుపుకొని నార్మల్గా మనం షోల్డర్ జాయింట్ ఎలా అయితే చేస్తామో అలా అయినా జాయింట్ చేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా జాయింట్ అనేది చేసుకోండి. ఏ వేలో కన్వీనియంట్గా ఉంటే ఆ వేలో జాయింట్ అనేది చేసుకోండి రెండింటిని. ఇక్కడ నేను ఖర్చులు కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం క్లాత్ని అనేది అంటే షోల్డర్ దగ్గర క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని అనేది ఫోల్డ్ చేసేసి ఇప్పుడు మనం ఫ్రిల్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రిల్స్ది కూడా క్లాత్ని అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేశాను. అటు సైడు ఇటు సైడు రెండింటికి షోల్డర్ జాయిన్ చేసుకుంటూ ఈ క్లాత్ని అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ మనం రఫ్ లాగి తర్వాత ఎండింగ్లో కూడా రఫ్ అనేది లాగి 2 స్టిచెస్ అనేది వేసామంటే ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు ఇలా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ కొంచెం గట్టిగా ఉంది, మిషన్ మీద పడట్లేదు అనుకుంటే మీరు హ్యాండ్ తోటి అంటే నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని షోల్డర్ పార్ట్ వరకు హ్యాండ్ స్టిచ్ వేసుకోండి. మిషన్ మీద స్టిచ్ పడకపోతే అలా చేయండి. మిషన్ మీద స్టిచ్ పడితే ఇలానే నార్మల్గా మిషన్ పైన స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా మనం ఒక సైడ్ ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో సెకండ్ సైడ్కి కూడా ఫస్ట్ ఈ క్లాత్కి ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకొని ఇప్పుడు 2 సైడ్లు కూడా షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా చేసామంటే చూసారు కదా మనకి ఈ షోల్డర్ పార్ట్ అనేది ఈ క్లాత్ బాటమ్ పార్ట్ క్లాత్ అనేది వేయడం వల్ల లుక్ అనేది చాలా క్యూట్గా మంచి లుక్ వచ్చింది కదా. మీరు ఈ క్లాత్ విడ్త్ ఇంకా ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు. అలా ఎక్కువ తీసుకున్నామంటే మనకి ఫ్రిల్స్ అనేది ఇంకా ఎక్కువ వస్తాయి, హ్యాండ్స్ లాగా కూడా సెట్ అవుతుంది. నేను స్లీవ్లెస్ స్టిచ్ చేస్తున్నాను కదా, అందుకనే నేను విడ్త్ అనేది కొంచెం తక్కువే తీసుకున్నానండి. ఇక్కడ నేను బాడీ పార్ట్ కోసం కొంచెం డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే బాటమ్ పార్ట్ క్లాత్ని తీసుకొని ఇలా చిన్న చిన్న లీవ్స్ లాగా డిజైన్ చేసుకొని దీనిపైన అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకొని నెక్ చుట్టూ కూడా ఇలా డిజైన్ చేస్తున్నాను.
ఈ డిజైన్ అనేది బ్యాక్ పార్ట్కి రాదు, ఓన్లీ ఫ్రంట్ పార్టే వస్తుంది. సో ఈ ఫ్రంట్ పార్ట్ వరకు ఫస్ట్ నేను నెక్కి అనేది ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ లీవ్స్ ఉన్నాయి కదా, డ్రాప్ షేప్లో లీఫ్ షేప్ రెండు ఒకటే. సో అలాంటివి కొన్ని రెడీ చేసుకున్నాను. నెక్ చుట్టూ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం మిగిలాయి, వాటిని నేను మిడిల్లో ఒక చిన్న ఫ్లవర్ లాగా డిజైన్ చేశాను. అలాగే అటు సైడు 2 ఇటు సైడు 2 లీవ్స్ లాగా పెట్టానండి. ఇలా పెట్టిన తర్వాత దీన్ని మనము మిషన్ మీదే స్టిచ్ చేసుకోవాలి. మిషన్ మీద అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మిషన్ మీదే స్టిచ్ చేస్తున్నాను, వర్క్ కొంచెం క్విక్గా అవుతుందని. ఈ లీఫ్ షేప్లో ఉన్నాయి కదా, వీటిని నేను ఎలా రెడీ చేసుకున్నానంటే ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ పైన డ్రా చేసుకున్నాను లీఫ్ షేప్లో. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని బేస్ చేసుకొని నేను ఫ్యాబ్రిక్ పైన చుట్టూ కూడా మనకి ఒక 1/2 ఇంచు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని అలా క్లాత్ని అనేది చుట్టూ కట్ చేసుకొని జాయింట్ అనేది గమ్ తోటి క్లాత్ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని అంతా కూడా గమ్ తోటి స్టిక్ చేసుకున్నాను. అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మిషన్ పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ మనము క్యాన్వాస్ పేపర్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని చుట్టూ కూడా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అన్నిటిని కొంచెం చిన్న చిన్న కట్స్ లాగా ఇచ్చి ఆ కట్స్ అనేది ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఇలా లీఫ్ షేప్ అనేది రెడీ అవుతుంది. వీటితో నేను ఫ్రంట్ పార్ట్ నెక్ డిజైన్ చేస్తే బాగుంటుందని ఒక చిన్న ఆలోచనతోటి ఇలా డిజైన్ చేస్తున్నానండి. ఇలా స్టిచ్ చేసుకోవడానికి పిన్స్ పెట్టి స్టిచ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఆ పిన్స్ పెట్టడం వలన అవి అనేది సరిగ్గా ఉండలేదు. అందుకని తీసేసి మళ్ళీ నేను నార్మల్గా పిన్స్ మొత్తం తీసేసి నార్మల్గానే స్టిచ్ చేశానండి. ఇలా పిన్స్ పెట్టేదానికన్నా నార్మల్గా స్టిచ్ చేస్తేనే వర్క్ కొంచెం క్విక్గా అయినట్టు అనిపించింది. అందుకే నేను పిన్స్ తీసేసి నార్మల్గానే స్టిచ్ చేశాను. ఇలా చుట్టూ కూడా స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మిడిల్లో ఒక రఫ్ అనేది లాగినా మనకి ఈజీగానే ఉంటుంది. లేదంటే గమ్ తోటైనా స్టిక్ చేసుకోవచ్చు మనకి వర్క్ కొంచెం క్విక్గా అవ్వాలి అనుకుంటే. అలా గమ్తో స్టిక్ చేసుకుంటే మనకి కొంచెం ఊడిపోతుంది, లైఫ్ ఎక్కువ ఉండదు. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే ఈ డ్రెస్ ఉన్నంత వరకు మనకి ఈ లీవ్స్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ లీవ్స్ నెక్ చుట్టూ ఒకే లెంత్లో రావాలని నేను ఇక్కడ మార్కింగ్ అనేది వేశాను. 1 ఇంచ్ గ్యాప్ తోటి చుట్టూ కూడా మార్కింగ్ అనేది వేసుకొని ఈ మార్కింగ్ పైనే నేను వీటిని అనేది ప్లేస్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి. ఫస్ట్ మనము ఒకదాన్ని ఎలా అయితే స్టిచ్ చేస్తామో చుట్టూ అన్నిటినీ కూడా మనం చుట్టూ ఈ లీఫ్ షేప్ ఉంది కదా, దాని చుట్టూ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకొని స్టార్టింగ్ రఫ్ లాగాలి, ఆ తర్వాత ఎండింగ్లో కూడా రఫ్ అనేది లాగామంటే స్టిచ్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మనకి నెక్ చుట్టూ అలాగే ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ డిజైన్ చేసుకోవడానికి ఎన్నైతే యూజ్ చేస్తామో అన్నిటికి కూడా ఇలానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను నెక్ చుట్టూ అలాగే బాడీ పార్ట్కి ఇలా సింగిల్ లీవ్స్ లాగా స్టిచ్ చేశాను. మిడిల్ పార్ట్లో అంటే నెక్ మిడిల్ పార్ట్లో మాత్రం ఒక ఫ్లవర్ టైప్లో 3 లీవ్స్ అనేది యూజ్ చేసి ఒక ఫ్లవర్ లాగా ఫామ్ చేశాను. ఇలా డిజైన్ చేసిన తర్వాత నాకు ఇలా పెడితే ప్లెయిన్గా ఫ్యాబ్రిక్తో డిజైన్ చేస్తే లుక్ ఏమీ అంతగా బాగాలేదనిపించింది. అందుకే దీన్ని కొంచెం హైలైట్ చేయడానికి నేను స్టోన్ చైన్ యూజ్ చేసి డ్రాప్స్ అంటే లీఫ్ షేప్లో ఉన్నాయి కదా, వాటన్నిటికీ స్టోన్ చైన్ అనేది యూజ్ చేసి ఇలా హైలైట్ అనేది చేశానండి. అలా చేసిన తర్వాత లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా ఫస్ట్ మనం బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ అంబ్రిల్లా కట్లో స్టిచ్ చేసుకున్నాం కదా, అది కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం నేను ఇది కెన్ స్టిఫ్ ఉంటుంది కదా, దాన్ని అనేది యూజ్ చేస్తున్నాను. ఇది స్టిచ్ చేయడం వలన కింద ఫ్లేర్ అనేది బాగా స్టిఫ్గా ఉంటుంది, బౌన్సీగా బాగుంటుందని నేను ఇక్కడ దీన్ని అనేది యూజ్ చేస్తున్నాను. ఈ కెన్ స్టిఫ్ అనేది మనకి 1 ఇంచ్ ఉంటుందండి. దీన్ని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడు ఇలా 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇలా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. మనము విడ్త్ ఎంత అయితే వస్తుందో ఆ విడ్త్ మొత్తానికి ఫస్ట్ ఇలా కెన్ స్టిఫ్ అనేది 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని కింది సైడ్కి టర్న్ చేసుకొని ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, క్లాత్ అనేది ఖర్చులు కనిపించకుండా బాగుంటుంది.
ఈ కెన్ స్టిఫ్ని యూజ్ చేసి మనం ప్యానెల్ గౌన్స్ కూడా యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లలకి చాలా క్యూట్గా ఉంటాయి, పెద్దవాళ్ళకి కూడా క్యూట్గా ఉంటాయి, కానీ చిన్నపిల్లలకి ఇంకా కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి. సో నేను మా పాపకి ఇంకా కొన్ని డిజైన్ చేసి ఉన్నాయి, అవి కూడా నేను స్టిచ్ చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను. మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే ఈ కెన్ స్టిఫ్ని పావించి మార్జిన్ తోటి స్టిచ్ చేసుకున్నామో, బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఇలానే స్టిచ్చింగ్ అనేది చేసుకొని 2 పార్ట్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అనేది ఇలా రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా మనము ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్లు రెడీ చేసుకోవాలి. అలాగే లైనింగ్ని ఫోల్డ్ చేసేసుకొని దాన్ని కూడా రెడీ చేసుకున్నామంటే మనకి ఫస్ట్ బేసిక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. దీనికి మనము కొన్ని కుందన్స్ అండ్ స్టోన్ చైన్ తోటి కొంచెం డిజైన్ అనేది చేసుకోవాలి. నేను ఎలా డిజైన్ చేశానంటే, నా దగ్గర కొన్ని రౌండ్ కుందన్స్ ఉన్నాయి. ఆ కుందన్స్ స్టోన్ చైన్ని యూజ్ చేసి నేను మధ్యలో అంటే ర్యాండమ్గా కొన్ని అంటే ఒక లైన్లో ఫస్ట్ మనము ఈ మధ్య చుక్కలు ముగ్గులు అంటారు కదా, ఆ టైప్లో నేను డిజైన్ చేశానండి. ఫస్ట్ ఒక 4 3 స్టార్టింగ్ హిప్ లూజ్ దగ్గర 3 4 ఈ రౌండ్ కుందన్స్ ఉంటాయి కదా, వాటిని స్టిక్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ దాని చుట్టూ స్టోన్ చైన్ అనేది స్టిక్ చేశాను. అది ఎలా చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక నేను ఫస్ట్ పావించి మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసాను కదా, ఇప్పుడు కింది సైడ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనము క్లాత్కి మెయిన్ సైడ్ స్టిచ్ చేసాము, ఇప్పుడు రాంగ్ సైడ్కి క్యాన్ స్టిఫ్ని అనేది ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈ క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఇలా 1/2 ఇంచ్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. అలా అయినా క్లాత్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ క్లాత్ అనేది కనిపించకుండా కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్లాత్ అనేది 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇక్కడ నేను కొంచెం స్టిచ్ చేసేది నీట్గా చూపిస్తున్నాను, మిగతాది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను. ఇంకా వీడియో లెంతీ అవుతుంది ఎందుకు లాగ్ చేయడం అనేసి. ఇలా క్లాత్ మొత్తాన్ని కొంచెంగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి కొంచెం గ్రిప్ అనేది వస్తుందండి, కొంచెం బౌన్సీగా లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కింద లైనింగ్ను కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది నేను ఎలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది చూపించట్లేదు, ముందుగానే స్టిచ్ చేశాను, వీడియో లెంతీ అవుతుందని ఇంకా దాన్ని చూపించలేదు. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బాడీ పార్ట్ ఉంది కదా, దాని మీద బాటమ్ పార్ట్ క్లాత్ అనేది ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలి, తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాడీ పార్ట్కి స్టోన్ చైన్ ఉంది కదా, దాన్ని నెక్ చుట్టూ ఒకటి స్టిచ్ చేశాను. ఆ తర్వాత అవుట్లైన్గా ఇవి ఉన్నాయి కదా, లీవ్స్ లాగా స్టిచ్ చేశాను కదా, దానికి అవుట్లైన్ లాగా స్టిచ్ చేశాను. మధ్యలో 2 అనేది ఈ స్టోన్ చైన్స్ని ఇలా స్టిక్ చేశానండి. స్టిక్ చేసి మళ్ళీ మొత్తానికి కూడా నేను ఈ సూది దారంతో టాకాల్లాగా వేశాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది మొత్తం రెడీ అయిన తర్వాత బాడీ పార్ట్. ఇప్పుడు ఫస్ట్ మనం బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత బాటమ్ పార్ట్ ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ బాటమ్ పార్ట్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ ఫ్యాబ్రిక్ 2 కూడా లోపలికి వచ్చే విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, మనకి ఫోల్డింగ్ పడకుండా ఇలా క్లాత్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనము స్టార్టింగ్ నుంచి ఇలా మొత్తం కూడా అయిపోయేంత వరకు హిప్ లూజ్ మొత్తం కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే మనం లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఇంకొక స్టిచ్ వేస్తాం కాబట్టి 2 స్టిచెస్ అనేది వస్తాయి. ఇలా మనం ఫస్ట్ ఈ రెండింటిని మెయిన్ ఫ్యాబ్రిక్లు 2 స్టిచ్ చేసేటప్పుడు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్లు 2 జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ సైడ్ నుంచి ఈ లైనింగ్ బాటమ్ పార్ట్ లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ అనేది జాయిన్ చేసుకున్నామంటే మనకి ఖర్చులు అనేది కనిపించకుండా ఫ్రంట్ బ్యాక్ అంటే రాంగ్ సైడ్ కరెక్ట్ సైడ్ 2 సైడ్లు కూడా మన క్లాత్ కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే ఒకసారి ట్రై చేయండి, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా మనం స్టిచ్ చేసేటప్పుడు బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కాకుండా బాడీ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకున్నామంటే ఇలా ఖర్చులు కనిపించకుండా ఉంటుందండి. చూసారు కదా, మనకి రాంగ్ సైడ్ అంటే లైనింగ్ సైడ్ క్లాత్ అనేది కనిపించట్లేదు, అలాగే కరెక్ట్ సైడ్ కూడా క్లాత్ ఏమీ కనిపించకుండా ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా వస్తుంది. ఇలా మనం 2 సైడ్లు అంటే ఫ్రంట్
ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండింటిని కూడా లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేది చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ చేసుకోవడానికి మనము 2 ఇంచెస్ అనేది క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని అనేది అటు సైడ్ నుంచి 2 ఇంచెస్ మార్కింగ్ అనేది వేసుకున్నామంటే మనకి మళ్ళీ స్పెషల్గా ఆర్మ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఉంటుంది. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక రఫ్ అనేది లాగి ఆ తర్వాత మనము బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేది ఇచ్చామంటే చిన్నపిల్లల డ్రెస్సెస్కి కొంచెం లూజ్ ఉన్నా కానీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. దానికోసం ఇక్కడ నేను థ్రెడ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇవి మనకి 20 నుంచి 30 ఇంచెస్ లెంత్ అనేది తీసుకోవచ్చు. విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా మనం కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసామంటే లుక్ అనేది మనకి రెడీమేడ్ స్టైల్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇలా క్రాస్గా కట్ చేసుకున్న సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలా స్టిచ్ చేసుకొని చుట్టూ కూడా 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి, తర్వాత ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నామంటే మనకి థ్రెడ్స్ అనేది రెడీమేడ్ లుక్ వస్తుంది. ఇలా మనం థ్రెడ్స్ యూజ్ చేయడం వలన ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మనం స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఒక సైడ్ దాన్ని అంటే ఒక నాట్ అనేది ఒక థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ ఇలానే ఇంకొక థ్రెడ్ కూడా మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇలానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది మనము రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకోవాలండి, రైట్ సైడ్ కాకుండా. ఇలా ఇప్పుడు దీన్ని కరెక్ట్ సైడ్కి మనము డోరీస్ డ్రెస్సెస్కి డోరీస్ ఎలా అయితే కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకుంటామో వీటిని కూడా అలానే రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకొని కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మనం కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలండి. ఇలా మనం రెండింటిని ఫస్ట్ రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకొని కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇలా బాడీ పార్ట్ దగ్గర ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు అనేది చేసుకోవాలండి. ఈ థ్రెడ్ని మనం సైడ్ జాయింట్లు చేయకముందే రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోకి కొంచెం మధ్యలో అంటే ఛార్జింగ్ అయిపోతుంది, అది తీసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఇట్లా స్టిచ్ చేసేసరికి నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ముందు చేయాల్సింది వెనక చేయాల్సింది ముందు అట్లా చేసేసాను. ఇక్కడ నేను సైడ్ జాయింట్ల కోసం ముందుగా మార్కింగ్ వేసుకున్నాను కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ వేసుకున్నాం కదా, హిప్ లూజ్ దగ్గర 2 ఇంచెస్ అలాగే ఆర్మ్ దగ్గర 2 ఇంచెస్ వేసుకున్నాం కదా, ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి మనము 1 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. బాడీ పార్ట్ దగ్గర మనం 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. బాటమ్ పార్ట్కి వచ్చేసరికి 1 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం బాటమ్ పార్ట్కి లైనింగ్ సపరేట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని సపరేట్గా స్టిచ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలుపుకుంటూ కూడా మనము 2 లైనింగ్స్ 2 మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా, 4 కలుపుకొని స్టిచ్ అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను 4 కలుపుకొని స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలానే మనం సెకండ్ సైడ్ కూడా 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి. సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఇక్కడ మనం ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, దాని పక్కన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా 2 స్టిచెస్ వేసుకున్నామంటే మనకి డ్రెస్ కంప్లీట్ అవుతుంది. సైడ్ జాయింట్లు చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రెస్ నాకు 600లోనే కంప్లీట్ అయ్యిందండి. చాలా ఈజీగా మనము చిన్నపిల్లల డ్రెస్సెస్ని పార్టీ వేర్లో లేదంటే మనకి నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. మనమే ఇలా డిజైన్ చేసుకున్నామంటే లుక్ అనేది చాలా క్యూట్గా బాగుంటుంది.